ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథభ్య నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం తులాలగ్నం ఒకసారి పరిశీలిద్దాం. ఈ తులాలగ్నానికి అధిపతి శుక్రుడు. కాబట్టి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు, ద్వితీయ సప్తమాధిపతి కుజుడు, తృతీయ షష్ఠమాధిపతి గురుడు, చతుర్థ పంచమాధిపతి శనీశ్వరుడు, నవమ వ్యయాధిపతి బుధుడు, దశమాధిపతి చంద్రుడు, లాభాధిపతి రవి అవటం జరుగుతుంది ఈ తులా లగ్నానికి. నెక్స్ట్ రాసుకునే వారు కూడా రాసుకోండి. అష్టమాధిపతి మంచి ఫలితాలు ఇవ్వడు. అతడే లగ్నాధిపతి అయితే తప్పనిసరిగా శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల శుక్రుడు ఈ లగ్నానికి శుభుడే. ద్వితీయాధిపత్యం మిత్రులకైతే ఉత్తమం. కుజుడు శుక్రునికి మిత్రుడు కాడు. సప్తమాధిపత్యం నైసర్గిక పాపగ్రహాలకుంటే శ్రేష్టం. అందువల్ల కుజుడు ఈ లగ్నానికి ఎక్కువ మంచి చేసేవాడు కాదు. తృతీయాధిపత్యం షష్టాధిపత్యం రెండు దోషకారకులు కావటం వల్ల శుక్రుడు గురుడు మిత్రులు కాకపోవటం వల్ల గురుడు తులాలగ్నానికి అశుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. చతుర్థాధిపత్యం నైసర్గిక పాపగ్రహానికి మంచిది. పంచమాధిపత్యం ఏ గ్రహానికైనా మంచిదే. లగ్నాధిపతి అయిన శుక్రునికి పై రెండు ఆధిపత్యాలు కలిగిన శనికి మైత్రి అధికంగా ఉండటం వల్ల శని ఈ లగ్నానికి యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి ఈ తులా లగ్నానికి శనేశ్వరుడు శుభయోగంగా మనం చెప్పుకోవచ్చు. నవమాధిపత్యం శుభగ్రహమైన బుధునికి మరింత మంచిది. వ్యయాధిపత్యం మిత్రగ్రహాలకు మంచిది. ఈ రెండు భావాలకు అధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి యోగకారకుడు అవుతున్నాడు. దశమ కేంద్రాధిపత్యం శుభగ్రహాలకు మంచిది కాకపోవడం, చంద్ర శుక్రుల మధ్య అతి మైత్రి లేకపోవటం వల్ల చంద్రుడు ఈ లగ్నానికి సమఫలితాలు ఇస్తాడు. లాభాధిపత్యం కూడా దోషప్రదమే. రవి శుక్రుల మధ్య శత్రుత్వం వల్ల కూడా రవి ఈ తులా లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ పరిశీలించినట్టయితే ఈ తులా లగ్నం వారు కూడా రవి దశ కానీ అంతర్దశలు వచ్చినప్పుడు వాటికి సంబంధించిన దోషపరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా మనం మొత్తం పరిశీలించినట్టయితే ఈ తులా లగ్నానికి శనేశ్వరుడు, బుధుడు, శుక్రులు యోగకారకులు అవుతున్నారు. గురుడు, రవి, కుజుడు, చంద్రులు ఈ ఆధిపత్యాల రీత్యా అశుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం ఈ తులా లగ్నానికి సంబంధించిన ఈ విధంగా మనం మొత్తం పరిశీలించినట్లయితే ఎవరు శుభగ్రహాలు, ఏ గ్రహాలు అశుభం ఇవ్వటం జరుగుతుందో, మనకి దోషపరమైన ఫలితాలు ఇవ్వటం జరుగుతుందో ఆ గ్రహాలకు సంబంధించిన మన శ్లోకాలు చదువుకోవటం కానీ, లేదా ఆ గ్రహాలకు సంబంధించిన ద్రవ్యాలు తీసుకోవటం కానీ, కుజుడికైతే మంగళవారం, శుక్రుడికైతే శుక్రవారం, రవికైతే ఆదివారం, చంద్రుడికైతే సోమవారం, ఈ విధంగా మనం ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే మనకి ఆ దోషం అనేది దగ్గడానికి అవకాశం ఉంది. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 9492107110 9989085102. సర్వే జనా సుఖినో భవంతు.